సో మొన్నటి నుంచి కూడా మనము అసలు ఏ డైరెక్షన్స్లలో ఎలాంటి ఫొటోస్ ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం కొన్నే చెప్పాము. ఇంకా దాంట్లో ఇంకా డెప్త్గా ఉంటాయి. ఇంకా మనం తెలుసుకోవాలంటే మీరు కొంచెం ప్రాపర్గా అపాయింట్మెంట్ తీసుకొని కొంచెం టైం ఒక 30-40 మినిట్స్ మీకు డైరెక్ట్ వచ్చినా మనం మాట్లాడతాము, ఫోన్లో అయినా మాట్లాడతాము. పూర్తి క్లారిటీ మీకు ఇస్తాను నేను జాతకాన్ని బట్టి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వెస్ట్ సైడ్, అసలు వెస్ట్ సైడు ఎలాంటి వస్తువులు పెడితే బాగుంటుంది. ఫస్ట్ వెస్ట్ రిప్రజెంటేషన్ ఏంటంటే సాట్రాన్, నైరుతి మూల ఏంటంటే శని, రాహు. ఇక్కడ ఏంటిది రిలేషన్షిప్, సేవింగ్స్. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ బాగుండాలి అన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకో, దాంట్లో క్రిస్టల్ బాల్ అయ్యి, దాంట్లో ఒక 5 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క ముక్కయి, మీ ఇద్దరు ఫోటోలు ఉంటే మీ ఇద్దరు ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దాంట్లో పెట్టి దాన్ని మంచిగా మూటలాగా కట్టి నైరుతి మూలలో మొలగొట్టేసి అక్కడ పెట్టి హ్యాంగ్ చేసేసి నీకు అది రిలేషన్షిప్కి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లేదు గురుగారు పిల్లలు చదవాలి, మంచి మెమరీ పవర్ ఉండాలి, వాళ్ళ ఆలోచన కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అంటే నువ్వు వెస్ట్ సైడ్ ఏం చేయాలంటే ఒక మౌంటైన్ ఫోటో, అందులో వాటర్ ఉండొద్దు, చెట్లు ఉండొద్దు, ఏముండొద్దు, జస్ట్ ఒక మౌంటైన్ ఫోటో అనేది వెస్ట్ సైడ్ నైరుతి నుంచి ఒక 3 ఫీట్లు ఇటు జరిగి అక్కడ నైరుతి నుంచి ఒక 3 ఫీట్లు ఇటు సైడ్ రావాలి వాయువ్యానికి వచ్చి అక్కడ కానీ మౌంటైన్ ఫోటో పెట్టినట్టయితే చాలా అద్భుతంగా మీకు బ్రహ్మాండంగా పిల్లలకు కానీ కాన్ఫిడెన్స్ లెవెల్, మెమరీ పవర్ అనేది కూడా ఎక్సలెంట్గా వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనకి ఎక్కడైతే బయట చాలా పేమెంట్స్ ఆగిపోయే గురుగారు రావట్లేదు అంటే సేమ్ అక్కడ మౌంటైన్ని తీసేసి నాకు పేమెంట్స్ కావాలి అనుకుంటే సేమ్ నేను ఇంతకుముందు నార్త్కి చెప్పాను కదా, ఇక్కడ బిజినెస్ రావడానికి, ఇక్కడ ఏంటి నీకు స్టక్ అయిపోయిన అమౌంట్ రావడానికి, చాలా రోజుల నుంచి డబ్బు అయిపోయింది గురుగారు అంటే ఒకటి మంచిగా అదే నోట్స్ నీ దగ్గర ఉంటే మంచి నోట్స్ 50 రూపీస్ 100 రూపీస్ నోట్స్ మంచిగా ఫ్రేమ్ కట్టించి దాని వెనక ఒక అంటే మనం ఇప్పుడు ఫ్రేమ్ కట్టించి డబ్బులు ఇట్లా ఉంటాయి కదా, దాని వెనక ఒక A4 సైజ్ పేపర్ పెట్టి దాని మీద రాయి నీకేముంది, ఎవరి వ్యక్తి డబ్బులు ఇవ్వాలో తొందరగా ఇవ్వాలి, నాకు ఎంత డబ్బులు ఉన్నాయో అది రాసి ఆ నోట్లు దాని మీద పెట్టేయండి. ఆ పేపర్ మీద రాసి ఆ నోట్లు దాని మీద పెట్టి ఫ్రేమ్ కట్టించేసి వెస్ట్ సైడ్ పెట్టేయండి. అప్పుడు మీకు చూడండి ఆటోమేటిక్గా పేమెంట్స్ అనేవి మెల్లమెల్లగా మనకు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నావు, అక్కడ ఉండాలా, మంచి చదువుకోవాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి అంటే నువ్వు వెస్ట్ సైడ్ ఏం చేయాలంటే ఒక ఏమంటాం మన అడవి, ఒక ఫారెస్ట్లో ఇట్లా సూర్యుడు ఉదయిస్తున్నట్టు ఒకటి మీకు సీనరీ దొరుకుతుంది ఆన్లైన్ మీరు చూస్తే. అదొకటి అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, ఇంకా నేను హైయర్ ఎడ్యుకేషన్ మంచి చదవాలి గురుగారు అబ్రాడ్కి వెళ్ళి అనుకున్నప్పుడు అది వెస్ట్ సైడ్ పెట్టు, అప్పుడు అల్టిమేట్గా మీకు చేంజెస్ అనేవి కనపడతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ చాలా ఉంటాయి, ఇంకా రెమెడీస్ ఉంటాయి. మనం తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా మీ జాతకం చూస్తే ఇంకా పర్ఫెక్ట్ చెప్పగలుగుతాం. అందుకని స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఎమ్మటే కాల్ చేసి ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయను స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయను బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనార్దన ఆకర్షణ కిట్.
జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.